స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు గారు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారు. మనకి దేని నుండి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారు చెప్పండి? దేని నుండి? నాకు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు రెప్పేసికండి, మీకు నిద్ర వస్తే ముఖం కొడుకోండి, ఓకేనా? దేని నుండి అండి స్వాతంత్రాన్ని ఇచ్చారు? పాపం నుండినా? పాపం నుండి స్వాతంత్రాన్ని ఇచ్చారు. పాపానికి ముందులో ఎలాగుండేవారు? మీ బానిసలు, దాసులుగా ఉండేవారు. పాపం నుండి మనకి ఏం చేశాడు యేసుక్రీస్తు గారు? స్వతంత్రాన్ని ఇచ్చారు. మరి పాపం నుండి మాత్రమే స్వతంత్రాన్ని ఇచ్చారు యేసుక్రీస్తు గారు? అర్థమవుతుంది. పాత నిబంధన నుండి కూడా మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. చూడండి హెబ్రీలు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. దాస్యం నుండి విడిపించడానికి రక్త మాంసాలు ధరించుకోవాల్సి వచ్చింది యేసుక్రీస్తు గారికి. ఏం ధరించవలసి వచ్చిందండి? దాస్యం నుండి విడిపించడానికి రక్త మాంసాలు ధరించవలసి వస్తే ఆ స్వతంత్రాన్ని కొనసాగించడానికి వాక్యాన్ని ధరించవలసి వారిగా ఉన్నాం మనం అందరం. అర్థమైందా లేదా? ఏంటి వింటున్నారా? దాస్యము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు గారు ఏం ధరించుకున్నారు? రక్త మాంసం అంటే శరీరాన్ని ధరించుకున్నాడు. మరి ఇచ్చిన స్వతంత్రాన్ని కొనసాగించాలంటే మనం ఏం ధరించుకోవాలి? వాక్యాన్ని ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ఎప్పుడైతే ధరించుకోమో ప్రియమైన దేవుని పిల్లరా, ఆ స్వతంత్రాన్ని మనం వాడుకోలేము. గుర్తుపెట్టుకోండి, స్వతంత్రాన్ని వాడుకోలేము. క్రీస్తుని ధరించుకోకపోవడం వలన స్వతంత్రాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలియదు. మనకు స్వతంత్రం ఉందా లేదో కూడా తెలియదు మనకి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిలబెడితే ఎంతమంది వాక్యం చెప్తారు? చేతులు ఎత్తండి. వాక్యం ఎంతమంది చెప్తారు? నిజంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా చెప్పగలరా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎందుకు చెప్పగలరా? ఒకరిద్దరైనా ఉన్నారా? ముగ్గురు ఉన్నారా? వెరీ గుడ్, చెప్పగలరు కదా. ఇక్కడ నిలబడాలంటే ఒక రకమైన క్వాలిఫికేషన్ ఉండాలి అని నేను అన్నాను అనుకోండి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే క్వాలిఫికేషన్ ఉండాలని నేను అన్నాను అనుకోండి. అది బానిసరకమా స్వతంత్రమా? బానిసరకమే కదా. మరి ఇప్పటి వారికి మనకి స్వతంత్రం ఇవ్వకుండా ఎవరు ఆడిస్తున్నారు? అర్థమవుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు? స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించట్లేదు. ఇక్కడ నిలబడాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఇక్కడ చెప్పాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. యేసుక్రీస్తు గారు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఇవ్వండి అన్నారు. అవునా కదా? కానీ ఉచితం అనేది లేదు, ప్రతిదానికి ఖర్చు. ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు అనుకో, ఎంత ఇస్తారు? ఏం పెడతారు? ఏంటి, మంచి రూము చూస్తారా? అవునా కదా? మంచి లగ్జరీ రూమ్ ఉండాలి అండి. స్టేషన్ నుండి లేకపోతే ఎయిర్పోర్ట్ నుండి కారు ఉండాలి అండి. ఈ రకమైన ఫుడ్ ఉండాలి. ఉచితంగా పొందుకున్నారు కానీ ఉచితంగా పంచిపెట్టరు. ఉచితంగా పంచిపెడుతున్నారా? మరి స్వతంత్రం ఉంది అక్కడ, బానిసరకం ఉంది. ప్రేమ దేవుడు, బానిసరకం ఉంది. బానిసరకపు నుండి యేసుక్రీస్తు గారు విడిపించడానికి శరీరాన్ని అర్పించాడు కదా. ఇందాక వీడియోలో చూసాం మనం. అర్పించాడా లేదా? తన చివరి రక్తపు బొట్టు వారికి యేసుక్రీస్తు గారు తన శరీరాన్ని అర్పించాడు బానిసరకపు నుండి విడిపించడానికి. అదే బానిసరకపు నుండి విడిపించడం కోసం కొన్ని మాటలు చెప్పి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి ఈ లోకంలో మన కొరకు అనేకుల కొరకు క్రయధనంగా బలైపోయాడు. ఉచితంగా ఎవరైనా డబ్బులు ఇచ్చాం మనం? యేసుక్రీస్తు మరణానికి మనం ఎవరైనా డబ్బులు ఇచ్చామండి? ఆయన బోధకి ఇవ్వలేదు, ఆయన పడుతున్న బాధలకు కూడా ఇవ్వలేదు మనం. కానీ ఈరోజు బోధకి కొంత డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రియమైన దేవుని పిల్లరా,
అది ఏంటి అంటారు చెప్పండి? బానిసరికమా స్వతంత్రమా? స్వతంత్రం. బానిసరికము అని ఎందుకు అంటున్నట్టు ప్రియమైన దేవుని పిల్లరా, రాజులు ఉండేవారు, రాజుల కింద బానిసలుగా కొంతమంది ఉండేవారు. వాళ్ళకి కప్పం కట్టేవారు, అంటే ట్యాక్స్ కట్టేవారు. అవునా కాదు చెప్పండి? అవునా? ట్యాక్స్ కట్టేవారు. అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టమైన బాధలైనా స్వతంత్రంగా ఉన్నవాడు, స్వతంత్రంగా ఇస్తే ప్రాబ్లం లేదు సేవకుడికి. స్వతంత్రంగా ఉన్నవాడు స్వతంత్రంగా అంటే ఇష్టపూర్వకంగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని, సేవకుడి యొక్క కష్టాలు తెలుసుకుని ఇస్తే ప్రాబ్లం లేదు. కానీ నేను వస్తే ఎంత ఇస్తావు? సేవకులకి చాలా వరకు కొంతమందిలో ఒక బాణి ఉంది, ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వాలా లేదా చెప్పండి? అవునే, ఇవ్వాలా? వాళ్ళు మన ఇంటికి వచ్చినా ఏదో ఒకటి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా కూడా ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. వచ్చినా ఏదో ఒకటి ఇవ్వాలి. ఇది ఎవరు పెట్టారు రూలు? బైబిల్లో ఉందా రూల్? ఏమైనా ఉందా చెప్పండి? ఉందా చెప్పండి? ఉందా బైబిల్లో? కృష్ణ గారు ఉందండి? మీకు ఐడియా ఉందా? అవగాహన ఉందా కొంచెం? ఎక్కడ లేదు. ఎవరు పెట్టారు? మనుషులు కల్పించిన పద్ధతులు. ఎవరు హరిస్తున్నారు ఈ స్వతంత్రాన్ని? అందుగురండే ప్రేమ దేవుని పిల్లరా, పౌలు గారు వచ్చిన తర్వాత పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు. ముసుగు లేకుండా మనమందరం ఏం లేకుండా. ఇది ఎవరికి రాయబడింది? గత వారం చెప్పాను కదా, బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలని. ఎవరికి రాయబడింది? కొరింథీలో ఉన్న సంఘస్థులకి. ఓకే అండి. ఇంతకు ముసుగు ఏంటి చెప్పండి? ముసుగు ఏంటి? పాత నిబంధనపు ముసుగు. పాత నిబంధనపు ముసుగు. పాత నిబంధనలో కొన్ని నియమాలు ఉండేవి, కొన్ని కట్టడలు ఉండేవి. ఆ కట్టడలు క్రీస్తు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది అన్నవారు చేతులు ఎత్తండి. క్రీస్తు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది అన్నవారు చేతులు ఎత్తండి. నిజంగానే కొట్టివేయబడిందా? ఉదయ్ కదా, కొట్టివేయబడిందా? ఐడియా ఉందా? నిజంగానా కొట్టివేయబడింది? ఏమేమి కొట్టివేయబడ్డాయి? పాత నిబంధన కట్టడలు. మరి చర్చిలో బలిపీఠం ఎక్కడి నుండి వస్తుంది? పాత నిబంధన కొట్టివేయబడింది కదా. చర్చిలో బలిపీఠం ఉంటుందా ఉండదా? ఎక్కడి నుండి వచ్చింది? కొట్టివేయబడిన తర్వాత ఎందుకు పెట్టారు మళ్ళీ? అంటే వాక్య ధిక్కారమే కాదా? అర్థమవుతుంది? నేను అడుగుతున్న ప్రశ్న అర్థమవుతుందా? వాక్య ధిక్కారమే కదా. మరి కొట్టివేయబడిన తర్వాతే కదా మనకు స్వతంత్రం వచ్చినట్టుగా. అవునా కదమ్మా? యేసుక్రీస్తు గారు మరణం తర్వాత పాత నిబంధన ఏమైంది? కొట్టివేయబడింది. మధ్య తెర ఏమైంది? చిరిగిపోయిందని రాయబడింది. స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి, నేను రాసుకుని రాలేదు. బైబిల్లో ఉన్న మాట అది. మధ్య తెర పూర్తిగా చిరిగిపోయింది. మధ్య తెర అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం నుండి పూర్తిగా విడుదల అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చిందా రాలేదా? ఎందుకు యేసుక్రీస్తు ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు గారు పూర్తిగా నెరవేర్చి కొట్టివేశారు. పూర్తిగా ఏం చేశారండి? నెరవేర్చి కొట్టివేశారు. ఎందుకంటే అది కఠినంగా ఉండేది. అది ఎలాగుండేదండి? కఠినంగా ఉండేది. అది ఎలాగుండేది అంటే మోయ సఖ్యం కాని భారం. అది మోయ సఖ్యం కాని భారం. ఎందుకు ఆ బలిపీఠం అంటే, బలిపీఠం అని ఎందుకు పేరు అంటే అక్కడ కొంతమంది ఎక్కాలి, కొంతమంది ఎక్కడానికి వీల్లేదు. మరి భారమని కాదు చెప్పండి. భారమా? ఇక్కడ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఉండాలి, ఎస్సీ వాళ్ళు ఉండకూడదు అంటే అది ఏంటంటే? అవునా కాదు చెప్పండి? ఇక్కడ కేవలము అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలి. అగ్రవర్ణాలు మాత్రమే ఈ గర్భగుడిలోనికి ప్రవేశం ఉంది. అగ్రవర్ణాలకు మాత్రమే గర్భగుడిలోనికి ప్రవేశం ఉందంటే
మరి తక్కిన వారు, తక్కువ జాతికి సంబంధించిన వారు ఆ గర్భగుడిలో ప్రవేశం లేదంటే అంటే అక్కడేది జరుగుతుందో చర్చిల్లో కూడా అదే జరుగుతుందా? జరుగుతున్నట్టుగా ఉందా లేదా? స్వతంత్రాన్ని హరిస్తున్నారా లేదా? హరిస్తున్నారు. అంటే స్వతంత్రాన్ని, దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని, క్రీస్తు తన రక్తంతోని ఇచ్చిన స్వతంత్రాన్ని ఈరోజు క్రైస్తవులు అదేం చేస్తున్నారు? హరించేస్తున్నారు. ఇదంతా తెలిసిపోతే మనకు బోల్డెన్ ప్రశ్నలు వచ్చేస్తాయి. ఇదంతా తెలిసిపోతే బైబుల్ అంతా మనకు అర్థమైంది అనుకుంది ప్రియమైన దేవుని పిల్లరా, మన మైండ్ లో బోల్డెన్ ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అవతల వాడు సమాధానం చెప్పలేకపోయాడు ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు ఒక అడ్డుకట్ట వేసేస్తాడు అనమాట. సేవకుడికి మీరు ప్రశ్నలు అడగకూడదు, ప్రశ్నించే స్థాయి మీది కాదు. ఇదేం చేస్తారంటే అడ్డుకట్ట. ఏంటంటే అడ్డుకట్ట అంటే ఏ అడ్డునైతే తీసాడు దేవుడు మరలా ఆ అడ్డునే వేస్తారు. వేసి ఏం చేస్తారంటే స్వతంత్రులుగా బ్రతకవలసిన మనల్ని బానిసలుగా మనల్ని చేసేస్తారు. ఒకప్పుడు ఈ బైబిల్ 66 పుస్తకాలుగా మన చేతిలో లేనప్పుడు ఇవి గ్రంథపు చుట్టాలుగా ఉండేవి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయను అన్న, ఎలా ఉండి చూపిస్తారు. ఇది గ్రంథపు చుట్టలుగా ఉండేవి. బైబిల్ ఎలా చుట్టలుగా, గ్రంథపు చుట్టలుగా పెద్ద పెద్ద సీసాల్లోని, పెద్ద పెద్ద బాణీల్లోని మనం ధాన్యము పోగేస్తాం కదా, దాన్ని ఏమంటారు? ధాన్యం పోగేస్తారు కదండి, గాదులు గరిసెలు అంటారు కదా. సో అలాంటి తర్వాత ఒక జాడిల్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద జాడిల్లాగా ఉన్నాను చూడండి, చుట్టల్లాగా ఉండేవి టీవీలో చూడండి. అలాగా పెద్ద పెద్ద గ్రంథపు చుట్టల్లాగా ఉండేవి. అవి ఒక గాదిల్లోనూ పెద్ద పెద్ద దీంట్లో పెట్టి ఉంచారు. ప్రారంభంలో ఎప్పుడైతే ఈ బైబిల్ బయటకు పడిందో ప్రియమైన దేవుని పిల్లరా, ఈ బయటికి పడినప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర ఉండేది బైబిల్. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర ఉండేదమ్మా? రోమన్ క్యాథలిక్ RCM అనే మినిస్ట్రీ ఉందో వాళ్ళు ప్రపంచంలో ప్రారంభంలో RCM దగ్గర ఉండేది బైబిల్. RCM దగ్గర ఉన్న బైబిల్ వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేది కదండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇది కేవలం అక్కడ ఉన్న ఫాదర్స్ మాత్రమే చదవడానికి అర్హులు. ఎప్పటికీ ఆ నియమం ఉంది. మీకు తెలుసా తెలీదా? మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే అడగండి. కొంతమంది ఈ బైబిల్ ముట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే రూల్స్, పెళ్లి కాకూడదు ఏంటి, ఫాదర్గా ఉండాలి, అంటే జపాలు చేయాలి. సో కొన్ని రూల్స్ ఉంటాయి బైబిల్ ముట్టుకోవడానికి. అర్థమవుతుందా? స్నానం తలంటు పోసుకోవాలి ఏంటి, లేదంటే ఇంట్లో ప్రవేశించినప్పుడు ఈ బైబిల్ ముట్టుకోకూడదు. ఎవరు పెట్టాడండి ఆ రూల్స్? ఇంట్లో అంటే స్త్రీలు ఇంట్లో ప్రవేశించినప్పుడు బైబిల్ ముట్టుకోరు కొంతమంది. ఎవరు పెట్టారు? అర్థమవుతుందా? అంటే స్వతంత్రాన్ని ఏం చేస్తున్నారు? హరిస్తున్నారు. క్రీస్తు స్వతంత్రాన్ని ఇస్తే ఆ స్వతంత్రాన్ని హరిస్తున్నారు. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ వాళ్ళు దగ్గర నుండి మార్టిన్ లూథర్ అనే అతను వచ్చి ఈ 66 పుస్తకాలు బయటికి తీశాడు. అర్థమవుతుందా? ఈ 66 పుస్తకాలు ఏం చేశారండి? బయటికి తీసి అప్పుడు అందరి దగ్గరికి వచ్చింది. జాన్ గూటన్బర్గ్ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత, బైబిల్ ముద్రించిన తర్వాత అందరి చేతుల్లోనికి బైబిల్ విరివిగా వచ్చింది. అందరి చేతుల్లో ఎందుకు పెట్టాడు దేవుడు? ప్రతి దాని వెనకతల దేవుని బలమైన సంకల్పం ఉంటుంది ప్రేమ దేవుడు. అందరి చేతుల్లో లేకపోతే దీన్ని పట్టుకొని మనల్ని ఆడేస్తారు. పెద్దలు ఏం చేస్తారు? అర్థమవుతుందా లేదా? దీన్ని పట్టుకొని ఆడిస్తారు. రాజకీయ నాయకుల చేతుల్లో చట్టం ఉందనుకోండి, అధికారం ఉంది కాబట్టి, చట్టం కాదు అధికారం ఉందనుకోండి, అధికారాన్ని ఏం చేస్తారు? పట్టుకొని ఆడిస్తారా లేదా? మరి గ్రంథము కేవలం ఒక్కడి చేతిలో ఉందనుకోండి, అధికారం ఇవ్వబడిందని ఈ అధికారం చేత మనల్ని ఆడిస్తారు. ఇదే గ్రంథం మన హృదయంలో ఉందనుకోండి ప్రియమైన దేవునిలో, ప్రతి ఒక్క హృదయంలో ఉందనుకోండి, ఎవరు ఆడించే అవకాశం అనేది ఉండదు ప్రియమైన దేవుని. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ముసుగుని తీసివేసాడంటే అదే ముసుగుని మరలా మనకి తెలియకుండానే
మనకు తెలియకుండానే అర్పణ ఎక్కడ ఉండేది? అర్పణ ఎక్కడ నుండి ప్రారంభమైంది చెప్పండి బైబిల్లో? ఎక్కడ ప్రారంభమైంది అర్పణ? దేవుడికి అర్పించే అర్పణ ఎక్కడ ప్రారంభమైంది? కయ్యను హేబేల్ దగ్గర నుంచి ప్రారంభమైంది అర్పణ. ప్రారంభమైందా? తర్వాత అలాగే కంటిన్యూ అయిందా? దేవుడు అర్పణ కోరుకున్నాడా? వచ్చి ఆపిసాడా? కోరుకున్నాడు? ఇంకా ఆపిసాడా కోరుకున్నాడు? చెప్పండి నిజంగానమ్మా. మీకు ఐడియా తెలుసా? ఆపిసాడు కదా? ఆపిసాడా లేదు? దేవుడు ఏం కోరుకున్నాడు? మేక గ్రంథము అంటాడు. మేక గ్రంథంలో అంటాడు దేవుడు అంతే కదా, నేను కోరుకున్నాను న్యాయంగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దేన మనసు కలిగి ఉండుట. ఇంతే కదా దేవుడు కోరుకున్నాడు. అర్పణ కోరుకున్నాడా? మళ్ళా కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటాడు? కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటారండి యేసుక్రీస్తు గారు? బలిని కోరను అంటాడు కదా దేవుడు. కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అంటే అర్పణ దేవునికి అవసరం. మరి చదవండి మేక గ్రంథం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటేను, కనికరమును ప్రేమించుటేను, దీన మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటేను, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా దేవుడు అడుగుతున్నది. మరి అర్పణలు ఉంటాయి కదండి సంఘాల్లో, ఉంటాయి ఉండవా? చెప్పండి, సంఘాల్లో అర్పణలు అనేవి ఉంటాయి ఉండవా? ఉంటాయి. మరి ఇవి ఎవరు తెచ్చారండి? మళ్ళా అక్కడ ముగించాడు కదా దేవుడు. దేవుడు యేసుక్రీస్తు గారు మరణం ద్వారా అది క్లోజ్ చేశాడు కదా. క్లోజ్ చేశాడా లేదా? చేశాడా? ఎవరికైనా డౌట్ ఉందా? పాత నిబంధన కొట్టువేయబడింది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఐదు ఒకటి చదవండి ఒకసారి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా అంటే క్రీస్తు మనకి కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇంకా దాసులుగా ఉన్నారా దాసులుగా? కేవలం పాపానికి మాత్రమేనా? ఆచారాలకి పాపాలకు దాసులుగా లేమనుకుంటున్నారా? ఆచారాలకు దాసులుగా ఉన్న ఇబ్బంది అయిపోయింది. అర్థమవుతుందా? ఆచారాలకు దాసులుగా ఉంటే ఆజ్ఞ అతిక్రమం అయిపోద్ది. అది ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోద్ది. అప్పుడు దాసులుగా ఉన్నట్టుగా ఏమంటున్నాడు? క్రీస్తు స్వతంత్రాన్ని చదువునాను ఒకసారి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకి పాత నిబంధన యొక్క ఆజ్ఞలకి అంటే ఆచారాలకి మరలా చిక్కిపోకూడదు. మా అర్పణలు లేవు. ఎందుకు అర్పణ లేదంటే ఒక్కటే అర్పణగా యేసుక్రీస్తు గారు బలి అయిపోయాడు కనుక అర్పణలు అక్కడితోనే క్లోజ్ అయిపోయాయి. అర్థమవుతుందా లేదండి? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా వచ్చాడు, బలి అయిపోయాడు, అర్పణ అక్కడితో క్లోజ్ అయిపోయింది. మరలా ఎక్కడి నుండి అర్పణలు వచ్చాయండి? ప్రథమ ఫలాల అర్పణలు ఎక్కడి నుండి వచ్చాయి? మళ్ళీ పాత నిబంధనలు తీసుకొస్తారా? తవ్వుకొని తీసుకొస్తారా లేదా? వస్తున్నారా? వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే అది కేవలం కుటుంబ పోషణ కొరకు లేకపోతే ఆకలి తీర్చుకోవడం కొరకు అయితే ప్రాబ్లం లేదు. ఏంటంటే అర్థమవుతుంది, అది ప్రాబ్లం లేదు. దానికోసం అడగొచ్చు, లేకపోతే ఇచ్చింది తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ దాన్ని ఎలాగంటే భారభరిత పూర్వకంగా సంఘం మీద విశ్వాసుల మీద రుద్దకూడదు.
భారభర్త పూర్వకంగా. మీరు ఇస్తారా చస్తారా, మీరు వేయకపోతే శపింపబడతారు, మీరు ఇవ్వకపోతే దేవుడు శపింపబడతారు, శపిస్తాడు ఏంటి అని భారం చేయకూడదు. భారం చేస్తే స్వతంత్రాన్ని ఏం చేసినట్టుగా హరించేసేటట్లు, స్వతంత్రాన్ని పూర్తిగా తొంగలో తొక్కేసినట్టుగా. అంటే దేవుడిచ్చి స్వతంత్రాన్ని మనుష్యుడు ఎవ్వడు కూడా హరించకూడదు. ప్రేమ దేవుని పిల్లగా పాత నిబంధన నుండి పూర్తిగా మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చాడు. పాత నిబంధన ఆచారాలు నువ్వు ఆచరించగలవా చెప్పండి? ఆచరించగలరా? మీరు ఎవరైనా ఆచరించగలరా? పాత నిబంధన ఆచారం ఆచరించలేరు. అర్థమవుతుందండి? ఈ బట్ట తడిచింది అనుకోండి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా బయట ఉండాలా? ఇప్పుడు ఉంటున్నారు కొంతమంది స్త్రీలు ఉంటున్నారు కదండి, ఉంటున్నారు కదా, ఇన్ఫెక్షన్ ఉంటుందని ఉంటున్నారు, మంచిదే. అర్థమవుతుంది? బయట ఉండాలి, సున్నతి చేయించుకోవాలి ఏంటి. బయట నుండి వారు నెల రోజులు ఉండాలి, పొలిమేరలో ఉండాలి, ఊరు పొలిమేరలో, ఇంటి బయటను కూడా కాదు, ఊరు పొలిమేరలో ఉండాలి. పాత నిబంధన ప్రకారంగా అయితే చేయగలరా? అప్పుడు అర్పణలు చేసేస్తున్నాం, మరి అవి చేయాలి కదా, అవి చేయాలా లేదా? చేయలేం ప్రేమ దేవుని పిల్లలు. అందుకే అవి భారమైనవి, అందుకే చాలా కఠినమైనవి. 6 దినాలు పని చేసిన తర్వాత 7వ దినం నువ్వు పొయ్యి కూడా ముట్టించుకోకూడదు, చాలా కఠినమైంది. ప్రయాణం చేయకూడదు, చాలా కఠినమైంది. అర్థమవుతుందండి ప్రేమ దేవుని పిల్లలు. అక్కడున్న పండుగలు అంటే ఏం పండుగలు? పర్ణశాల పండుగ ఉంది ఏంటి, గుడారాల పండుగలు ఉన్నాయి. పాత నిబంధనలు గుడారాల పండుగలు ఉంది, పస్కా బలి పండుగ ఉంది. ఈ పండుగలు ఎవరైనా చేస్తున్నారా లేదా? పులియని రొట్టెల పండుగలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నారా? లేదు కదండి, చేయట్లేదు కదా, ఇవన్నీ ఎవరు చేయట్లేదు కదా. మరి కోతకాల పండుగలు అవి చేయకుండా ఇది ఎందుకు చేయాలి అంటే ప్రశ్నేనా? అడిగారు ఎప్పుడైనా? అవి చెయ్యాలి కదా, మరి అవి చేయాలి కదా. కోతకాల పండుగలు చేస్తే ఆ పండుగ చేయాలి, అవునా కదండి? ఒకటి చేసి ఒకటి చేయకుండా ఆచరించాలా లేదా? ఎందుకు ఈ పండుగలు అంటే మరలా దేవుడు అనుగ్రహించిన స్వతంత్రాన్ని అణిచివేయడానికి, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని అణిచివేయడానికి. మనకంటూ ఒక కోరిక ఉందనుకోండి, కృష్ణ గారు ఈ ప్రాబ్లం ఉంది, రమేష్ గారు ఈ ప్రాబ్లం ఉంది చూడండి అని వేరే అర్థం. ఈ ప్రాబ్లం ఉంది సంఘం విషయంలో, నా విషయంలో, లేకపోతే చర్చ్ విషయంలో ఏదో ప్రాబ్లం ఉంది కనుక మీరు ఏదైనా సహకరించగలరా, ఏదైనా చేయగలరా అని అడిగేది వేరే. కానీ లేనిది కల్పించి లేనిది రుద్దడం అనేది అది పద్ధతి కాదు ప్రేమ దేవుని పిల్లలు. వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి. దేవుడు అనుగ్రహించి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటూ అంటే అది తొక్కేస్తూ అణిచేస్తూ ఒక బానిసర్కంలోనికి క్రైస్తవ్యాన్ని నెట్టివేస్తున్నారు. విశ్వాసులు అంటే ఎంతవరకు ఉండాలంటే ప్రేమ దేవుని పిల్లలు కేవలము చేపలు పరిచినంత వరకే ఉండాలి, కేవలము సౌండ్ సిస్టమ్ పెట్టేంత వరకే ఉండాలి, కేవలం పాటలు పాడినంత వరకే ఉండాలి. కొంతమంది పాటలు కూడా అవకాశం ఇవ్వరు పెద్ద పెద్ద సంఘాల్లో. విశ్వాసులకు పాటలు కూడా అవకాశం ఇవ్వరు. ఎవరు పాడుతారంటే పాస్టర్ గారు, పాస్టర్ గారు పెద్ద పిల్లడు, పాస్టర్ గారు చిన్నపిల్లడు, వాళ్ళ మనవళ్ళు మనవరాలు వీళ్ళే పాడుకుంటున్నారు. యాకోబు 2:10 ఎవరైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. ఒకవేళ ధర్మశాస్త్రం ఆచరించాలంటే అన్ని ఆచరించాలి. నువ్వు ఆచరించడం లేదా? అన్ని ఆచరించాలి. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని నువ్వు నమ్మితే ఆచరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని విడుదల మనకి దయచేశాడు. స్వతంత్రం ఉంది, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వతంత్రము దేనితో ఈక్వాలిటీ సమానము అంటే ప్రేమ దేవుని పిల్లరా దేవుడు కృపతో సమానం. మనకి దేవుడు కృపని అనుగ్రహించాడు, అవునా కాదు చెప్పండి? క్రియల మూలంగా కాక కేవలము విశ్వాస మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అని బైబిల్లో రాయబడింది. అంతేనే కదా? క్రియల మూలంగా అంటే పాత నిబంధనలు చెయ్యాలి,
పాత నిబంధన ప్రకారంగా ఉండాలి. విశ్వాస మూలంగా దేవుణ్ణి నువ్వు నమ్మావు, దేవుణ్ణి విశ్వసించావు, పాపాన్ని విసర్జించావు, కనుక నువ్వు విశ్వాస మూలంగా దేవునికి అంగీకరింపబడ్డావు. అవునా కదా? విశ్వాస మూలంగా అంటే విశ్వాస మూలంగా అంగీకరింపబడ్డామంటే ఆయన కృప ద్వారా మనం దేవునికి అంగీకరింపబడ్డాం. కేవలం ఉచితమైన కృప. అవునా? అవునా? రాశారు, రెఫరెన్స్ రాసిస్తే చూడండి, చూడండి. మీరు కేవలం విశ్వాస మూలంగా అంగీకరింపబడినప్పుడు, ఆయన కృప ద్వారా అంగీకరింపబడినప్పుడు, ఆ కృప స్వతంత్రానికి ఈక్వాలిటీ. ఆయన కృప ఇచ్చాడు. ఆ కృప ద్వారా కృప ద్వారా స్వతంత్రులుగా చేయబడ్డాం. స్వతంత్రులుగా మార్చబడిన మనము దాస్యరూపంలోనికి వెళ్ళకూడదు, అలాగని స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. గమనించండి ప్రేమ దేవుని పిల్లారా, వింటున్నారా? రాసుకుండ్రా, దయచేసి చూడండి. దేవుడిచ్చి స్వతంత్రాన్ని అణిచివేయకూడదు. గమనిస్తున్నారా? దేవుడిచ్చిన స్వతంత్రాన్ని అణిచివేయకూడదు, అలాగని స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. కృప విస్తరించిందని పాపాన్ని ఏం చేయకూడదండి? రెక్టిఫై చేసుకోకూడదు. పాపాన్ని ఎక్కువ చేసుకోకూడదు. కొంతమంది ఏంటంటే వాక్యం తెలిసిన తర్వాత, వాక్యం బాగా ముదిరిపోయింది సేవకులు ఉంటారు చాలా మంది, వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది. విశ్వాసులకు స్వతంత్రం ఉండదులండి. విశ్వాసులకు స్వతంత్రం ఉండదు. ఎందుకంటే సేవకుడు అని చేస్తారు. సేవకుడు కింద ఉంటారు కాబట్టి, భయం ఉంటుంది విశ్వాసులకి. మరి సేవకుడికి ఏం భయం ఉంటుంది? ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. దానికి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎలా తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఎక్కడికైనా వాక్యం వినడానికి వెళ్ళారు అనుకోండి, అక్కడికి వెళ్ళొద్దు అంటారు. అదే వీళ్ళకి ఎవరైనా పిలిచారు అనుకోండి ఎక్కడైనా వాక్యం చెప్పడానికి, అదేంటండి? ఆ లాజిక్ మీకు అర్థమవుతుందో లేదా? విశ్వాసులు ఎక్కడికైనా వాక్యం వినడానికి వెళ్తే అక్కడికి ఏమంటారు? వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే అక్కడ మంచి బోధ లేదు, అది మంచి వాళ్ళు కాదు అంటారు. అదే కనుక అదే సేవకుడు, వేరే సేవకుడు ఎవరైనా సరే పాస్టర్ గారిని పిలిచారు, పాస్టర్ గారు మీ వాక్యం బాగుంటుందండి, మీరు ఒకసారి మా సంఘంలో వాక్యం చెప్పడానికి రండి అన్నారు అనుకోండి, తట్టబొట్ట సర్దుకొని వెళ్ళిపోరా? వెళ్ళిపోవడమే కాకుండా విశ్వాసులు కూడా చెప్తారు. అక్కడ విశ్వాసం మరి లాజిక్గా అడగాలి కదా? అడగలే లేదా? అడగరు. ఎందుకు అడగరు? అడగనంత వారికి పెద్దరికము వాళ్ళదే అవుతుంది. అర్థం? వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా అవుతుంది. చివరికి ఏమవుతుంది తెలుసా? వాళ్ళన్నీ ఇలా కట్టుబాట్లు నియమాలు అన్ని పెట్టేసి అన్యుల చేతులకి బైబిల్ని అప్పగించేస్తారు. లాస్ట్ ఎవరి చేతికి అప్పగించేస్తారు? అన్యుల చేతులకు అప్పగించేస్తారు. అర్థమవుతుంది కాదు? దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క ఇచ్చిన స్వతంత్రాన్ని హరించడమే కాకుండా వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకుంటారు. వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం. ఎందుకంటే వాడు ఫ్రీడమ్గా ఉంటాడు, వాడి మీద ఎవడు ఉండడు, దేవుడు కూడా ఉన్నాడు వాళ్ళ మీద. వాక్యం కూడా పెత్తరకము, వాక్యం కూడా ఏలుబడి చేయదు, వాళ్ళ మీద ఎవరు ఉండరు. అందుకుంటే కట్టు తెంపిన దొన్నపోతులాగా నచ్చినట్టుగా తిరుగుతున్నారు. కొంతమంది సేవకులు మీరు చూస్తూ ఉంటారు, బహుశా విచిత్రమైన సాక్ష్యాలు వింటున్నాను. ఒకరికి ఇద్దరు ఉండడము, ఇంకొకరు మెయింటెనెన్స్ చేయడము, ఇవన్నీ ఎందుకు? దేవుడిచ్చిన కృపను ఏం చేస్తున్నారండి? దుర్వినియోగపరచుకుంటున్నారు. దేవుడిచ్చిన దయను, దేవుడిచ్చిన కృపను దుర్వినియోగపరచుకోవడం. అది చూడండి, బైబిల్ నుండి ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు స్వతంత్రం కలదు, అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని దేని చేతను లోపరచా? లోబడిపోతే ఏమవుతుంది? చెప్పండి. ఇంతేనా? ఒక దానికి లోబడిపోయామంటే దాసులమైపోతామండి.
కొంతమంది ఫుడ్కు లోబడిపోతారు. దాని అర్థం ఫుడ్కి దాసులు అయిపోయినట్టు. కొంతమంది ముక్కలకు లోబడిపోతారు. ముక్కలు లేకపోతే ముద్ద దిగదు అంటే దాని అర్థం ఏంటి? దానికి దాసులు అయిపోయాడు. దేనికి దాసులు అయిపోకూడదు. కొంతమంది టీవీకి దాసులు అయిపోతారు, కొంతమంది మొబైల్కి దాసులు అయిపోతారు, కొంతమంది ఊరి మీద తిరగడానికి దాసులు అయిపోతారు. దేనికి దాసులు అవ్వకూడదు. మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మరి దాసులు అవ్వడం ఏంటి? ఇవత సంఘంలో కొన్ని కట్టుబాట్లు అంటే మనుషులు నియమించిన పద్ధతులకి కూడా దాసులు అవ్వకూడదు. లోకంలో ఉన్న వాటికి కూడా మనం దేనికి కూడా దాసులు అవ్వకూడదు. వాటి మీద మనకు అధికారం ఉండాలి, కానీ మన మీద వాటికి అధికారం ఇచ్చామంటే మనం దాసులు అయిపోయినట్టే. ఫుడ్ మీద మనకు అధికారం ఉండాలి. ఎంత తినాలి అంత తినాలి. దాన్ని అది బాగా టేస్ట్గా ఉందని మనం ఎక్కించుకోకూడదు. అవునా కాదా? నేను ప్రతిరోజు 20 రూపాయలు టిఫిన్ చేస్తాను. ఈరోజు 30 రూపాయలు చేస్తాను. వచ్చినంతసేపు బిజర్ అయిపోతుంది. అంటే కడుపు ఏదో భారంగా అరగనట్టుగా అదొకలాగా అయిపోతుంది నాకు. ఎందుకంటే ఒక అలవాటు చేస్తాను, లిమిట్గా కొంత ఉండాలని అలవాటు చేస్తాను. మరి అంతకు మించి ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది? దాసులేనా? మరి చెడు అలవాట్లకు ఒక్కసారి నువ్వు దాసుడు అయ్యావు అంటే ప్రేమ దేవుని పిల్లరా, మరి విడిపించుకోవడం అనేది చాలా కష్టం. దేవుని దూరం పెట్టిన చాలా మంది సహోదరులు తమ్ముళ్ళు ఉన్నారు. లోకానికి దగ్గరైపోయి చెడు తిరుగులకు అలవాటు పడిపోయి మందుకు బానిస అయిపోయి నచ్చినట్టుకు తిరగడానికి బానిసలు అయిపోయిన చాలా మంది ఉన్నారు లేదా? అలాంటి వారు రావడం చాలా కష్టం. ఎందుకంటే దాసులు అయిపోయారు. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేశారు? వీళ్ళు కూడా దుర్వినియోగపరచుకుంటారు, పూర్తిగా దుర్వినియోగపరచుకుంటారు. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకుంటారు కాబట్టి బానిసలు అయిపోయారు. ఆ బానిసరికం నుండి విడిపించడం చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, నాకు అన్నిటి యందు స్వతంత్రం కలదు. ఇప్పుడు ఎవరంటున్నారు మాట? ఎవరంటున్నారు అన్నిటి యందు స్వతంత్రం కలదని? పౌలు గారు అంటున్నారు. అన్ని చేయదగినవే కానీ కొన్ని చదవండి నన్ను. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, అన్ని చేయదగినవి కాదు. అన్నిటి యందు స్వతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కాదు. కొన్ని చేయదగినవి, కొన్ని చేయకూడదు. ఆదికాండంలోకి ఒకసారి వెళ్దాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం మంచి చెట్లు తెలుగునిచ్చు వృక్షఫలం గురించి మాట చదవండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి ముడిపించను. చదువునా. ఏవి చేశారట? 2 చెట్లను, మంచి చెట్లు తెలుగునిచ్చే వృక్షము, ఇంకా జీవ వృక్షము. 2 వృక్షాలు ఉన్నాయా? ఉన్నాయి లేదా? మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు. 2 వృక్షాలు ఉన్నాయి లేదా? చదివారా? చదివేసిన తర్వాత మీ తల పైకి ఎత్తండి. ఉన్నాయా లేదా? 2 చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరు చేశారు? దేవుడే చేశారు. అర్థం ఏవి? మంచి చెట్లు తెలుగునిచ్చే వృక్షము, జీవవృక్షము. ఇంతకీ ఏవి తిని వీళ్ళు పాపం చేశారు? ఆదాము అవ్వ. అవును కదా? అది ఎవరు వేశారు? తెలిసి కూడా వేశాడు కదా దేవుడు. తెలిసి కూడా వేశాడు, తెలిసి వేశాడు కదమ్మా. ఇప్పుడు ఎవరు తప్పు? ఆదాము. ఎలా తప్పు? చూసా? ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఆలోచించాడు. అర్థం మీరు ఆ మతమైన మోస పద్ధతిలో ఉండిపోయారు కాబట్టి ఆ ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడట్లేదు. దేవుడు తప్పని మీరు ఆ మతమైన మోస పద్ధతిలో ఉండిపోయారు కాబట్టి ఆ దేవుడు తప్పు ఎలాగవుతుంది? తప్పు అయినా సరే మనం కవర్ చేద్దాం. కానీ ఇప్పుడు జనరేషన్ బట్టి చూసారు, ఉదయం ఎలాగన్నాడు? దేవుడికి తప్పు అన్నాడు. అది కరెక్ట్ ఆన్సర్. లాజికే ఉండాలి, మ్యాజిక్ ఉండకూడదు. అర్థమవుతుందా?
దేవుడు తప్పు కదండి, దేవుడు తప్పు కదా. మంచి చెట్లు వేసారు కదా, తెలుసు కదా దేవుడికి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దేవుడికి తెలుసు కదా, అది చేస్తారో చేయరు అనేది తెలుసు కదా. తెలుసో తెలీదా? తెలిసినప్పుడు కూడా ఎందుకు ఇచ్చారండి? ఉదయం సైకిల్ తొక్కడం వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నాం? ముందే ముందుగానే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. ఎప్పుడేం పడ్డావు సైకిల్ మీద నుండి? పడతావని నాన్నకు తెలిసి తెలీదా? మరి ఎందుకు ఇచ్చాడు అంటే నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? నీకేమి ఇచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ లో నువ్వు ఎంచుకోవాల్సినవి ఉన్నాయి, అన్నీ చేయదగినవి కాదు. అక్కడ ఆదామావ ఎంచుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు బానిసలుగా ఉంచాలని ప్రారంభం నుండి ఆయనకి ఇష్టం లేదు. బానిసలుగా ఉండాలని అర్థమవుతుంది. రోబోలో ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. బానిసలుగా ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? దాసులుగా ఉండాలని కాదు, కానీ స్వతంత్రులుగా ఉంచడం కోసం ఆ 2 చెట్లని వేశాడు. 2 చెట్లని వేశాడు. లోకంలో చెడు ఉంటది, మంచి ఉంటది. ఆ లోకపు మధ్యలో నువ్వుంటావు. నీకంటూ ఒక స్వతంత్రం ఉంది, ఏది ఎంచుకోవాలనేది. అర్థమవుతుంది? పెళ్లిళ్ళలోకి వెళ్ళిన తర్వాత మనకి అట్రాక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి, దృశ్యాలు ఉంటాయి, ఉండవా? అటు కంచి వెళ్ళాలా లేదనేది నువ్వెంచుకోవాలి. అలాగని క్రైస్తవుడిని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, లోకానికి దూరంగా ఉండాలి అని బైబిల్లో పాస్టర్ గారు బోధించారు. ఆ లోకస్తుల పెళ్లిళ్ళకి వెళ్ళకండి అని చెప్పారు పాస్టర్ గారు. అందుకని వెళ్ళడం మానేస్తుంది, భూమి వదిలేసి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందండి? అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ అంటించుకోకుండా ఉండాలి, బురదలోని కలవ పువ్వులాగా. అర్థమవుతుంది? ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, నీకు స్వతంత్రం ఇచ్చాడు, వెళ్ళమని స్వతంత్రం ఇచ్చాడు. వెళ్ళొద్దన్నాడు అంటే స్వతంత్రాన్ని హరించేస్తున్నాడు. ఎవడైనా వెళ్ళొద్దు అంటాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఒకవేళ వెళ్తే నువ్వు వీడు ఎలాగ బలంగా ఉండో అవతలని కూడా బలంగా పెంచలేడు. వెళ్తే నువ్వు పాడైపోతావు అంటే నువ్వు అక్కడికి వెళ్తే పాడైపోతావు అన్నారు అనుకోండి. ఎక్కడికైనా వెళ్తే అంటే ఎక్కడికి వెళ్తే మళ్ళా దుష్ట సాంగత్యం గురించి నేను చెప్పట్లేదు. అర్థమవుతుంది? దుష్ట సాంగత్యం గురించి నేను చెప్పట్లేదు. దుష్ట సాంగత్యం చేయకూడదు. సాంగత్యం అంటే చట్టపట్టలు వేసుకుని తిరగడము, వాళ్ళతోనే అలా తిరుగుతూ ఉండడము, అలా చేయకూడదు. ఎక్కడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్తే ఒక సముద్రంలో ఉన్న ఉప్పు చేప ఎలాగైతే ఉప్పు అంటించుకోకుండా బ్రతుకుతుందో, ఒక బురదలో ఉన్న కలవ పువ్వు ఎలా బురద అంటించుకోకుండా బ్రతుకుతుందో, దానికంటూ ఒక రిస్ట్రిక్షన్, ఒక లేయర్లు ఉంటాయి. లేయర్ ఉంటుందా ఉండదా? ఒక చేపకి లేయర్ ఉంటది, పొలుసు ఉంటదా? అలాగే కలవ పువ్వుకి లేకపోతే తామరాకి ఒక లేయర్ ఉంటది, పైన లేయర్ ఉంటది. మీకు ఎప్పుడైనా చూసారు చూడకూడదు, స్టీల్ కనిపిస్తుంది పైన లేయర్ ఉంటదా? ఎందుకు ఆ లేయరు? అది అంటుకోకుండా మనకి ఒక లేయర్ ఉంది. ఇందాక ప్రారంభంలో చెప్పాను, చదువునన్నా. ఈ లోకపు జారులతోనైనను, మంచి మాట, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యం చెయ్యవద్దని కాదు. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అలాగైతే ఈ లోకంలో నుండి ఈ లోకంలో ఉన్న జారులతోనూ, విగ్రహారాధికులతోనూ, దోచుకుని వారితో కాదు, లోబులతోనూ, ఇంకా విగ్రహారాధకులతోనూ, దోచుకుని వారితో ఉందా మాట? దోచుకుని వారితోనూ, విగ్రహారాధకులతోనూ ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అంటే సాంగత్యం చేయమనే కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సాంగత్యం చేయమనే కాదా ఏంటి కృష్ణ గారు? సాంగత్యం చేయమనే కాదా? అర్థమవుతుందా? మళ్ళీ అడుగుతున్నాను. ఆ మాటను బట్టి చదువుతారా? ఒకసారి తీస్తారా? తీయండి. 5వ అధ్యాయము 10వ వచనం.
1 కొరింథీ 5:10. ఏంటమ్మా టైం అవుతుంది. 5వ అధ్యాయము 9వ వచనం. రాసుకున్న తర్వాత నాకు అని చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. డౌట్ వస్తే 10 సార్లు చదువుకోండి, డౌట్ వస్తే మరలా అడగండి. రాసియండి, చూడండి, ఇంటికని చూడండి. నాకంచి 5వ అధ్యాయం రాసుకునరా, రాశారా? చదువునాను ఒకసారి, మరొకసారి. జారులతో సాంగత్యం చేయవద్దని మీకు రాసి ఉంది. మొదట రాసిన పత్రికలో రాశాడు. ఎవరు రాశారు? పౌలు గారే రాశారు, జారులతో సాంగత్యం చేయొద్దు అని. మొదట మనం బోధలు కూడా విన్నామా లేదు? చర్చిల్లో విన్నామా లేదండి? ఎవరితో? లోకులతో సాంగత్యం చేయొద్దు విన్నామా? అంటే లోకులతో తిరగొద్దు, బయట వాళ్ళతో తిరగొద్దు అని మాట విన్నామా? వినలేదు. విన్నాం కదా. పౌలు గారు కూడా అలాగే చెప్పారు ఫస్ట్. అనుభవంలోకి వచ్చేసరికి మారిపోయింది మళ్ళీ. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దని కాదు, కొంత మాత్రం చేయొచ్చు అంటున్నాడు. ఏ మాత్రమును చేయొద్దంటే కొంత మాత్రం చెయ్యొచ్చు కదా. చేయొచ్చు, చేయకూడదా? విగ్రహారాధికులతో ఫ్రెండ్షిప్ ఏంటి కృష్ణ గారు? ఏమమ్మా, చేయొచ్చా? సుధా, చేయొచ్చు, చేయకూడదా? లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి వీళ్ళు దేవుడు నమ్ముకుంటారట్రా, ఊరు నుండి వెళ్ళేసి అని అంటున్నారు. చేయకపోవడం వల్ల చెయ్యొచ్చు కొంత మట్టుకు. ఎంతవరకు చేయాలో స్వతంత్రం ఉంది కదా. ఎంతవరకు చేయాలో అంతవరకే మనం చేయాలి. అది ఆపియండి. మనకు స్వతంత్రం ఉంది కదా. ఎంతవరకు చేయాలంటే అంతవరకే చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చేయకూడదని కాదు. ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ లోకాన్ని వదిలిసి వెళ్ళిపోవాలి. చెయ్యకపోవడం వల్ల ఈరోజు క్రైస్తవులపైన దాడులు తిరుగుబాటు తత్వాలు చేయకపోవడం వల్లే. మనమంటే వేరే, మన మతం అంటే వేరే, మన కులం అంటే వేరే, మన ఇంటి పేరులు వేరే. ఈ లోకంలో ఎలాగైతే ఈ పోకడలు ఉన్నాయో క్రైస్తవ్యంలో కూడా ఇదే ఉంది. ఇదే మబ్బు ఉంది, మబ్బు కమ్మేసింది. మనం వేరే, ఆడి దగ్గరికి వెళ్ళకూడదు, వీడి దగ్గరికి వెళ్ళకూడదు. మీరు ఆడిని ముట్టకండి, వీడిని అంటకండి. అక్కడ పెద్ద పిల్ల అయితే ఫంక్షన్కి వెళ్ళకండి, ఇక్కడ చావు ఫంక్షన్కి అయితే వెళ్ళకండి. వాళ్ళు చావు, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు మొయ్యకండి. ఎందుకంటే వాళ్ళు పూజలు చేసి వాళ్ళు లేపుతారు కాబట్టి వాళ్ళని మొయ్యకండి. ఎవరు చెప్పాడు నీకు అవన్నీ? ఎవరు చెప్పారు చెప్పండి? స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో నీ నిర్ణయం. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ప్రవర్తించాలి తప్పించి బోధకుడు ఏది చెప్పాడు అది అలా గుడ్డికి వెళ్ళిపోకండి. నీ నిర్ణయం అంటూ ఒకటి ఉంటుందా ఉండదా? ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన ఉంటుందా ఉండదా? అది మానేసి బాధకుడు ఏదో చెప్పుకుని వెళ్ళిపోడండి, దాన్ని పాటిస్తాను అనుకో, ఏం కాస్తాం? దెబ్బలు కాస్తాం, కాయలు వెలివేయబడతాం. గమనించండి, అన్నీ ఉన్నాయి. అన్నిటి యందు స్వతంత్రం మనకి కలదు. కానీ కొన్ని చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయకూడని ఉన్నాయి. సాంగత్యం చేయవలసిన అవసరత ఉంది, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఎక్కువ చేయకూడదు, దూరిపోకూడదు, ఏకం లోపలికి వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందండి? వాళ్ళు చేస్తున్నారని అన్ని చేయకూడదు. మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉండవా? ఉంటాయి ప్రేమండి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా ఉన్నాను. నాకు స్వతంత్రం దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం ప్రకారంగా ఒక జాతరలోకి వెళ్ళి అక్కడ నాకు ఏంటి అవసరం, ఆ అవసరాన్ని తీర్చుకొని నేను వచ్చేయాలి. అక్కడ అవసరం లేని గోల్డెన్ ఉంటాయి, అది మనకు అనవసరం. ఆ స్వతంత్రం ఏమో అంటే మంచి ఉంది, చెడు ఉంది. మన మంచిని తీసుకుని చెడుని వదిలేయాలి. ఒకవేళ నేను వెళ్ళలేదనుకోండి, ఎగ్జాంపుల్ ప్రేమ దేవుని పిల్లరా, వచ్చే నెల 15వ తారీఖుని రాయగఢలో పెద్ద యాత్ర అవుతుంది, రథయాత్ర. అక్కడ నేను షాప్ పెట్టకపోతే నాకు ఆ పండుగకి 20,000 లాస్ వస్తుంది. 20,000 ఎవరిస్తారు చెప్పండి?
పండుగకి నేను షాప్ పెడతాను, జ్యూస్ సెంటర్ పెడతాను, అక్కడ ఆ పండుగలో పెడతాను. పెట్టకపోతే లాస్ అయినా ఎవరు పెడతారు? నా కొడుక్కి, నా కూతురికి, నా కొడుకు స్కూల్ ఫీజుకి వీటికి పని చేస్తుంది, ఇంటి అద్దె కట్టుకోవడానికి పని చేస్తుందా? ఎవరిస్తారు? ఒక క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలంటే ఇంక్లూడింగ్ మంచి రాజకీయ నాయకుల్లా ప్రవర్తించాలి. రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు? ఆడు చేయవలసింది ఆడు చేస్తాడు, అందరితో కూడా సమానంగా ఉంటాడు. అవునా కదా? రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు? అక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు. కొంతమంది మత పిచ్చున్న క్రైస్తవులు అంటారు, జగన్మోహన్ రెడ్డి యేసుప్రభుని నమ్ముకుండగల అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే రాజకీయ నాయకుడు, ప్రజాపాలకుడు. ఒక ఆటో డ్రైవర్ వచ్చిన తర్వాత నువ్వు దేవుడు నమ్ముకున్నావా లేదా, అయితే ఎక్కొద్దు అంటాడు రెడ్డి అంటాడమ్మా. అంటే అక్కడ మాత్రం కావాలి, అక్కడ మాత్రం దేవుడు నమ్ముకోకపోయినా పర్లేదు, దేవుడు నమ్ముకున్నా పర్వాలేదు, అక్కడ మాత్రం ఆటో డ్రైవర్. ఎక్కడ కావాలి మరి? చర్చి దగ్గరికి వచ్చేసరికి, మళ్ళీ భక్తి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆడు వేరే నేను వేరే. తప్పు అది పద్ధతి కాదు. ఈ జనరేషన్కి అసలు పడదు, అసలు పద్ధతి కాదు అది. అర్థమవుతుందా? ఎలా ఉండాలి? ఆటో ఎక్కించుకున్నప్పుడు కులము, మతము, జాతి, వర్గము, వర్ణన, బట్టలు ఏ వేసుకుంటో అనవసరం అవి. నువ్వు 4 లక్షలు పెట్టుకోను, 3 లక్షలు పెట్టుకోను, మనకు డబ్బులు కావాలి, ఆవిడ ఎక్కడం కావాలి. అవునా కాదా? మన ఆర్థిక అవసరతలు తీర్చుకోవాలి, మన కడుపు మంట తీరాలి, మన బాధలు తీరాలి. ఇవి మనం చూస్తామా? కులము, మతము, వర్గము ఇవన్నీ చూస్తామా? చెప్పండి, చూస్తామా? అవన్నీ చూస్తామమ్మా? చూడము. ఆత్మీయత కూడా ఎలాగంటే ప్రేమించుకుంటుంది కదా, మనం ఆత్మీయంగా బ్రతకాలి. వీలైతే మన ఆత్మీయత ద్వారా ఎదుటి వ్యక్తికి మేలు కలగాలి, కీడు కలగకూడదు. వాడికి మన ద్వారా మేలు కలగాలి, వాడి నుండి మనం మేలును పొందుకునేటట్లుగా మన ప్రవర్తన చూపిస్తుంది. అర్థమవుతుంది? మన ప్రవర్తన బాగోలేదనుకోండి, అవతలోడు కూడా మనతో మేలుకరంగా ఉండడు. స్వతంత్రము ఎలా వినియోగించుకోవాలో చూడాలి ప్రేమండి. తేడా వచ్చిందనుకోండి, పూర్తి లోకంలోకి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం ఉంది కదని కృపను దుర్వినియోగపరచుకోకూడదు అంటాడు బైబిల్లో. కృపను ఇచ్చాడు కదని పాపం విస్తరించాలనా? కాదు. కృపను ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఎప్పుడైనా సరే మనసు కుదుటిపాటు చేసుకుని దేవునితో ఉంటావని దీనితో కృపను ఇచ్చాడు. అర్థం? ఆ కృపను ఏం చేస్తారు? చాలా మంది చర్చి నుండి దేవుడి నుండి దూరం అయిపోతారు కదా. అంటే దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా ఉంటారు కదా. ఉన్న వారికి 10 సార్లు పిలుస్తాం. అంటే వాళ్ళు రాకపోతే మనకు దినం తీరదనే. దేనికి పిలుస్తాం? దేవుడు ఇచ్చాడు కృప, ఆ కృపను పంచాలి కాబట్టి పిలుస్తారు. అర్థం? వాక్యానికి దగ్గర అవ్వాలి ప్రేమ దేవుని పిల్లలు, దేవునికి దగ్గర అవ్వాలి. ఆ వాక్యాన్ని నీలో ఉంచుకుని స్వతంత్రులుగా బ్రతకాలి. ఆ స్వతంత్రము ఎలాగ వినియోగించుకోవాలంటే చూడండి, నీ కర్తవ్యం నువ్వు చేయి, నీ భక్తిని నువ్వు కొనసాగించు. అది ఎదుటి వారిని గౌరవించు, ఎదుటి మతాలని గౌరవించు. అర్థం? గౌరవించాలా లేదా? ఎదుటి మతాలు విమర్శించాలా? పాత నిబంధనల ప్రకారంగా యేసుక్రీస్తు గారు విగ్రహాలను ఎప్పుడైనా విమర్శించారా? ఎక్కడైనా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు ఏ విగ్రహాలనైనా విమర్శించినట్టుగా బైబిల్లో ఒక్క మాట అయినా ఉందా? మీరు చదివారు ఎప్పుడైనా సరే? ఒక్క మాట అయినా ఉందా? ఇతర దేవతలు గాని, దేవుళ్ళు గాని యేసుక్రీస్తు గారు, నువ్వు నేను నమ్ముకుని యేసుక్రీస్తు గారే విమర్శించినట్టుగా ఒక్క మాట లేకపోతే నువ్వు నేను విమర్శించడానికి మనకు అర్హత ఏమో అని చెప్పండి. అర్థమవుతుందా లేదా? ఆయన విమర్శించలేదు, వెనకతలు వచ్చిన వాళ్ళు కూడా విమర్శించలేదు ప్రేమ దేవుని పిల్లరా. వాళ్ళు నీతిని కొనసాగించారు, సత్యాన్ని బోధించారు. నువ్వు నేను నీతిని కొనసాగించి సత్యాన్ని బోధిద్దాం. అర్థం? నమ్మకపోని, ఎవడైనా యేసుప్రభు నమ్మలేదనుకోండి, నమ్మకపోని, ఎవరికి నష్టం అండి? లాస్ట్ ఆటో ఉంది, 3-4 కూర్చోండ్రు, బాబు ప్లేస్ లేదా అన్నాడు. ప్లేస్ లేదు, కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. లేదు నాకు ఫ్రీగా ప్లేస్ కావాలన్నాడు. అప్పుడు ఆటో డ్రైవర్ రేట్ అంటాడు.
అంటాడా అంటాడా అంటారు కదండి. వెళ్ళి అయితే నడుచుకుని వద్దు అని అనుకుని సైలెంట్గా వచ్చేస్తారు. అర్థమవుతుందా? ఎవరు ఇబ్బంది పడతారు ఎక్కకపోతే? ఈ రక్షణ వాడు ఎక్కకపోతే ఎవడు ఇబ్బంది పడతాడండి? ఎక్కనోడే ఇబ్బంది పడతాడు. మనకేంటి నష్టం? బాబు ఎక్కండి, నాయన ఎక్కండి, బాబు ఎక్కండి అడుక్కో అక్కర్లేదు. యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అడుక్కో అక్కర్లేదు. బెగ్గింగ్ కాదు ఇది. నచ్చితే నమ్ము, లేకపోతే పో. చెప్పడం మన ధర్మం, మన బాధ్యత. సువార్త భారం మన భుజాల మీద పెట్టాడు కాబట్టి చెప్పడం మన ధర్మం. అర్థమవుతుంది? నమ్మితే పోతాడు. బ్రతకడం మన కర్తవ్యం. మనకి ఇచ్చిన బాధ్యత. మనం బ్రతకాలి, అనేకులకి బ్రతికించాలి కాబట్టి మనం బ్రతకాలి. అర్థమవుతుంది? స్వతంత్రాన్ని ఎవరు వినియోగిస్తున్నారో, ఎవరు దుర్వినియోగపరుచుకుంటున్నారో గమనించుకుంటున్నారు, విన్నారు కాబట్టి ఇంతవరకు. అర్థమవుతుంది? ఎవరు హరిస్తున్నారు విన్నారు. ఎవరు హరిస్తున్నారు? కొంతమంది బోధకులు హరిస్తున్నారు, అంటే దాన్ని చంపేస్తున్నారు. ఇచ్చిన స్వతంత్రాన్ని, యేసుక్రీస్తు గారు ఇచ్చిన స్వతంత్రాన్ని హరిస్తున్నారు. మరలా స్వతంత్రం ఉందని పౌలు అంటున్నాడు, అన్నీ కూడా చేయదగినవి కావు. ఒక దగ్గరికి వెళ్ళావంటే అక్కడ మంచి ఉంటది, చెడు ఉంటది, అన్నీ చేయదగినవి కావు. పాత నిబంధన కొట్టివేయబడింది కదండి. ఇప్పుడు మీ ప్రశ్న వేస్తాను, పౌలు పాత నిబంధన పాటించడం లేదు? కృష్ణ గారు ఒకసారి చెప్పండి, పాటించడం లేదు? పౌలు క్రీస్తు తర్వాత వచ్చినవాడా? రమేష్ గారు క్రీస్తుకు ముందు వచ్చినవాడా? క్రీస్తు మార్గంలోకి ఎప్పుడు వచ్చాడు పౌలు? ఏంటి ముగించిద్దామా? ఏంటి యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత కదండి, గంట అయిపోతుంది. యేసుక్రీస్తు గారు చనిపోయిన తర్వాత పౌలు గారు వచ్చారు. ఇప్పుడు పౌలు పాత నిబంధన పాటించకూడదు కదా? పాటించాలా లేదా? పాటించకూడదు. రూల్ ప్రకారం స్వతంత్రం ఇచ్చాడు యేసుక్రీస్తు గారు, స్వతంత్రం ఇచ్చారు, పాటించకూడదు. కానీ పాత నిబంధన ప్రకారంగా పౌలు గారు క్షవరం చేయించుకోండి, గుండు చేయించుకోండి, కొంతమంది చేయించాడు. ఎందుకు? స్వతంత్రం ఉంది, కానీ అక్కడ చేయించుకోకపోతే బడిత పూజ అయిపోద్ది పౌలకి. అర్థమవుతుంది? స్వతంత్రం ఉంది కానీ బడిత పూజ అయిపోద్ది. మనకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, ఎక్కడికైనా సువార్త ప్రకటించమని. తిరుపతి గుడికి వెళ్ళి ప్రకటించకూడదు, అక్కడ స్వతంత్రం లేదు. మనకు వివేచన ఉండాలి. స్వతంత్రం ఉందని అన్ని దగ్గరలా ప్రకటించకూడదు. అర్థమవుతుందా? స్వతంత్రం ఉందని పిచ్చిగా మనం ప్రవర్తించకూడదు. మనకి నోరు మైక్ ఇచ్చాడని వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని బాక్సులు పెట్టేసి ఊరు అందరికి వినబడినట్టుగా గోల చెప్పింది ఏంటో గంట సేపు ఆరాధన చేత నిలబడి స్తోత్రం ఇలా ఇవన్నీ బిజర్ చేస్తారు. డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకే డీజిల్ నచ్చట్లేదు, మీకు నచ్చట్లేదు మీరు చెప్తాను, అవునా కాదా? మరి వాళ్ళకి అది నచ్చుతాయా? క్రైస్తు అన్నిలే ఆ పక్కన ఉన్నారు. ఏదైనా మాట చెప్పామంటే అవతల వాడికి తేనె పోసేటట్లు ఉండాలి. సమయోచితమైన మాట వెండి కంచంలో బంగారు పండ్లు వంటిది అంటారు బైబిల్. మాట కరెక్ట్గా ఉందనుకోండి, అవతల వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. మనం ఆ సౌండ్ పెట్టేసి గొడవ చేసామంటే ఎవడు ఇష్టపడతారు చెప్పండి? మొత్తం హరించినట్టుగా కదా అది. అర్థమవుతుందా? హరించినట్టు. అక్కడ గుంపులాగా పెట్టేసి వాళ్ళందరినీ వాళ్ళ కింద బానిసలుగా చేసేసుకుంటారు. కనుక గమనించుకుని ప్రేమ దేవునిలో ఇది మన హృదయంలో ఉంటే మనల్ని ఎవడు మోసం చేయలేదు. ఇది లేకపోతే అది మన ఎవరైనా మోసం చేసేస్తారు. ఏ విధంగా ఆచారానికి కట్టుబాట్లకు నియమాలకి బానిసలుగా చేస్తారు. బానిసలు కాకండి, క్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని వినియోగించుకోండి, దుర్వినియోగపరచుకోండి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయండి. ఆమె పాట పాడుకుని కాల్సాం.